హలో సార్. హలో అండి. సార్ ఈ డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? డయాబెటిక్ ఫుట్ అనగా ఈ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాల్లో జరిగే మార్పుల సమూహాన్ని డయాబెటిక్ ఫుట్ అని అంటామండి. ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మనకి 3 సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయండి. ఒకటేమో రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి, ఇంకోటి షుగర్ ఎక్కువ ఉండడం ఒక ప్రాబ్లము, ఇంకొకటి మనకి నరాలు దెబ్బతింటాయి అన్నమాట. సో నరాలు దెబ్బతింటాన్ని న్యూరోపతి అని అంటాము. దానివల్ల కాళ్ళకి స్పర్శ అనేది తెలీదు. అదొకటి. నొప్పి ఉన్నా కానీ దెబ్బ తగిలినా కానీ తెలియదు అనమాట. ఇంకొకటి చెమటలు నార్మల్గా కాళ్ళకు వచ్చేటివి వీళ్ళకి రావన్నమాట. సో చర్మం డ్రైగా అయిపోతుంది. డ్రైగా అవడం వల్ల ఎక్కువ పగిలే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే బ్లడ్ సప్లై తక్కువ అవడాన్ని మైక్రో అండ్ మ్యాక్రో యాంజియోపతి అని అంటాము. ఈ బ్లడ్ సప్లై తక్కువ అవడం వల్ల ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కానీ హీల్ అయ్యే అవకాశం తగ్గుతుంది. ఇంకొకటి చెప్పాను కదా, బ్లడ్ షుగర్స్ ఎక్కువ అవడం అనేది. ఆ బ్లడ్ షుగర్స్ ఎక్కువ అవడం వల్ల బ్యాక్టీరియా కానీ ఈ బ్యాక్టీరియాకి మనకి మంచి ఆస్కారం అనమాట పెరగడానికి. సో ఇవన్నీ కలిసి మనకి డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఫామ్ అయ్యి ఫుట్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చి కాలు పోయే అవకాశం వరకు అవుతుంది. సార్ అరికాళ్ళలో మంటలు వస్తాయంటారు, అది కూడా ఈ డయాబెటిక్ ఫుట్లో లక్షణమేనా? అవునండి. పాదాల్లో మంటలు రావడం అనేది, నడుస్తుంటే చెప్పులు జారిపోవడం అనేటిది, ఇవన్నీ మనకి డయాబెటిక్ ఫుట్ లక్షణాలే ఖచ్చితంగా. డయాబెటీస్ ఉన్నవారు ఇలా చెప్తున్నారు అంటే వాళ్ళని ఒకసారి చూపించాలండి. సార్ నాకు తెలిసిన వాళ్ళు ఒకరు కాలికి చెప్పులు లేకుండా తిరుపతి అండ్ అలాగే వేరే పుణ్యక్షేత్రాలకు దేనికి నడుచుకొని వెళ్తారనమాట ఎప్పుడు కూడా. అయితే ఆయన డయాబెటిక్ పేషెంట్. ఎప్పుడో ఆయన కాలికి ఒక రాయి గుచ్చుకుని అది ఇన్ఫెక్ట్ అయిపోయింది. తిరిగి వచ్చేసరికి అది చాలా పెద్ద, అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చింది, కాలు చాలా మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది అన్నారు. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? చాలా మంచి ఉదాహరణ అండి. ఇది మొదటి నుంచి చెప్దాము. సపోజ్ డయాబెటీస్ ఉంది అనుకోండి, ఎప్పుడైతే కాళ్ళ స్పర్శ తగ్గుతుంది అని మనకు తెలిసిందో ఎప్పుడు ఫుట్వేర్ వేసుకొని నడవాలండి. ఇట్లా గుడికి వెళ్ళేటప్పుడు మామూలుగా పాదనడకన వెళ్తాం కాబట్టి, చెప్పులు లేకుండా వెళ్తాం కాబట్టి చిన్న పుండ్లు ఏమన్నా పడ్డా కానీ ఇన్ఫెక్షన్ వచ్చి పుండు మానకుండా కాలు మొత్తం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి ఫుట్వేర్ వేసుకోవడం అనేది ఖచ్చితంగా కంపల్సరీ. సో దీని గురించి మనకి టెంపుల్ సాక్స్ అని కూడా దొరుకుతాయి గుడిలో వెళ్ళేటప్పుడు నడవడానికి. షూ వేసుకోకపోయినా కానీ టెంపుల్ సాక్స్ అనేవి దొరుకుతాయి, అవి వేసుకొని నడవచ్చు అనమాట. ఎలా మొదలవుతుంది అంటే, చిన్న పుండు పడుతుంది, పడ్డ తర్వాత రక్త సరఫరా సరిపోదు ఆ పుండు మానడానికి. నార్మల్ పర్సన్ అయితే రక్త సరఫరా పుండు మానడానికి సరిపోతుంది. డయాబెటీస్లో రక్త సరఫరాలో కూడా ప్రాబ్లం ఉంటుంది, రక్తనాళాల్లో. మైక్రో అండ్ మ్యాక్రో యాంజియోపతి అని అంటాము. సో ఇంకొకటి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్లడ్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇవన్నిటి వల్ల కాలు ఇన్ఫెక్ట్ అవ్వడం ఒకటి, రక్త సరఫరా తగ్గిపోయి కాలు చనిపోయే అవకాశము, ఇంకొకటి ఈ నొప్పి తెలియకపోవడం వల్ల ఇది లేట్ స్టేజెస్లో డిటెక్ట్ అవ్వడం తెలుస్తుంది అనమాట. సో ఇలా వచ్చారు అంటే ఫస్ట్ అయితే మీరు చెప్పిన ప్రకారం సెప్సిస్లో ఉన్నారు, ఇన్ఫెక్షన్లో ఉన్నారు అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి మందులు స్టార్ట్ చేయాలండి. సపోజ్ పస్ అనేది వస్తుంది లేదా అక్కడ చనిపోయినట్టు ఉంది, టిష్యూ అంతా బాగాలేదు అంటే మాత్రం వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకుని సర్జరీ చేయాలండి. డిబ్రైడ్మెంట్ అని అంటాము. తెల్ల రక్త కణాలు చాలా పెరిగి ఉన్నాయి, ఇన్ఫెక్షన్లో ఉన్నారంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలి. ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే ప్రక్రియలోనే సర్జరీ చేస్తాం అనమాట. దాని తర్వాత రక్త సరఫరా పెంచే పద్ధతి చేస్తాం మనం, అయితే బైపాస్ కానీ యాంజియోప్లాస్టీ కానీ. ఓకే. నాకు తెలిసిన ఇంకొక సార్కి అయితే 20 years బ్యాక్ ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయింది. తర్వాత ఆయనకి డయాబెటిక్ వచ్చిన తర్వాత రీసెంట్గా ఆయనకి అప్పుడు జరిగిన సర్జరీ ఏదైతే ఉందో అది చీమ్ పట్టడం స్టార్ట్ అయింది. అది కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యి మొత్తం కాలు మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది, తీసేయాలన్నారనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి. కానీ అది దీనికి ఎంత ప్రమాదం అంటారా? అంటే ఎప్పుడో 20 years బ్యాక్ జరిగిన సర్జరీకి సంబంధించిన ఏదైతే పుండు ఉందో అది అంత దారుణంగా అయిపోవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి సార్? ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. ఇది ఫ్రాక్చర్కి సంబంధించిన ప్రాబ్లం కాదండి, ఇది మెయిన్గా డయాబెటీస్కి సంబంధించిన ప్రాబ్లం. ఈ డయాబెటీస్ పేషెంట్స్లో నేను ఎప్పుడైతే మైక్రో అండ్ మ్యాక్రో యాంజియోపతి అని చెప్పామో, ఇది ఒక రకమైన పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అనమాట. ఈ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అనేది అథెరోస్క్లెరోటిక్ డిసీజ్. మనకి కాళ్ళ రక్తనాళాలు ఎఫెక్ట్ అయినట్టే గుండెలో ఉన్న రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోటి బ్లడ్ వెజల్స్లో ఉన్న వాల్స్ అనేవి గట్టి పడతాయి కాల్షియం చేరి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ. ఇది చాలా గట్టిగా అవడం వల్ల, దాంతోపాటు అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది చేరడం వల్ల మనము రక్త సరఫరా పెంచకపోతే మాత్రం ఇలా పుండ్లు పడ్డప్పుడు కాలు చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా పుండ్లు పడ్డ వాళ్ళు సపోజ్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, 1 yearలో 20 to 25% మందికి కాలు మొత్తం పోయే అవకాశం ఉంటుంది.
మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే అవకాశం కూడా 20-25% వరకు ఉంటుంది. దేనివల్ల చనిపోతారంటే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేదా గుండెలో రక్తనాళాలు ప్రాబ్లం వచ్చి గుండెపోటు వచ్చి చనిపోవడం కూడా జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలా అంటే ఇప్పుడు కాలికి చెప్పులు లేకుండా నడవడం ఒకటి చెప్పారు మీరు. అండ్ అలాగే ఏదైనా చిన్న పుండు తగిలినా కూడా కలిగినప్పుడు కూడా డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఇవి కాకుండా అంటే ఫుడ్, లైఫ్ స్టైల్, ఇంకా అలాంటి స్ట్రెస్, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్ అందరు కంట్రోల్లో పెట్టుకోవాలండి. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కానీ. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. HbA1c చెక్ చేస్తూ ఉంటాము. గైడ్లైన్స్ ఏం చెప్తాయంటే HbA1c అనేది 7 కంటే తక్కువ మెయింటైన్ చేయాలి. మనం మంచి వాస్కులర్ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే, వాస్కులర్ డిజార్డర్స్ కంట్రోల్ చేయాలి అంటే 7 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి, లేదంటే ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి డయాబెటీస్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. దాంతోపాటు హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తినకుండా ఉండడము. అంటే ఎన్ని నెలలకు ఒకసారి చెక్ చేయించుకోవచ్చు సార్? ఒకసారి కాళ్ళ స్పర్శ తగ్గింది అంటే మాత్రం, లేదా కాళ్ళకు పుండు పడింది అంటే మాత్రం వెంటనే డాక్టర్ని కలవడం ఉత్తమం అండి. లేదు పుండు పడలేదు అనుకోండి, 6 నెలలకైనా సరిపోతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి చూపించుకున్నా కానీ. కానీ డయాబెటిక్ ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ ఫుట్వేర్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఈ ఫుట్వేర్ వేసుకుంటేనే మనకి పుండ్లు అనేవి పడకుండా ఉంటాయి అన్నమాట. చిన్న గాయమైనా మనకి నొప్పి లేకపోవడం వల్ల తెలియదు అనమాట పుండు పడినట్టు కూడా. ఈ నొప్పి అనేది మనకి ఒక సేఫ్టీ మెకానిజం, నీకు ఇక్కడ గాయమైంది అని చెప్పడానికి. ఆ నొప్పి అనే మెకానిజం పోయింది అంటే మనకు పుండ్లు పడేది తెలియదు. అందుకని చెప్పి డయాబెటీస్లో ఫుట్వేర్ అనేది కంపల్సరీ. ప్రెషర్ పాయింట్స్ కూడా మారిపోతాయి డయాబెటీస్లో. కొన్ని చోట్ల ఎక్కువ ప్రెషర్ ఉండి, లేదా వేళ్ళు అనేది ఇట్లా బిగుసుకుపోయి పుండ్లు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ని కూడా ఆఫ్లోడ్ చేయవచ్చు మన ఫుట్వేర్ తోటి. ఈ డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమన్నాయి సార్? డయాబెటిక్ ఫుడ్లో మెయిన్గా మనము ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది అంటే యాంటీబయాటిక్స్ వాడతామండి. వాస్కులారిటీ తక్కువ ఉంది అంటే మాత్రం బైపాస్ ప్రొసీజర్ చేస్తాము. లేదంటే లేటెస్ట్ ఏంటిది అంటే ఇది యాంజియోప్లాస్టీ, ఎక్కడైతే ఆర్టరీలో బ్లాక్ ఉందో దాన్ని, లేదంటే సన్నగా అయిందో యాంజియోప్లాస్టీ చేయడం కానీ, స్టంటింగ్ కానీ చేయడం కానీ జరుగుతుంది. ఇంకా కొత్తగా అథెరెక్టమీ డివైస్ అని వచ్చాయి. ఎక్కడెక్కడైతే ఇలాగా ప్లాక్స్, అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ ఉంటాయో డివైస్ తోటి తీయొచ్చు. లేదంటే కాల్షియం అని చెప్పాను కదా, కాల్షియం చాలా ఎక్కువగా ఉంది అనుకోండి, నార్మల్గా డయాబెటిక్స్లో ఉంటుంది, ఆ కాల్షియంని కూడా పగలగొట్టే డివైస్ ఉంటాయండి. ఇంటర్వాస్కులర్ లిథోట్రిప్సీ అని కొత్త డివైస్ ఉన్నాయి. వాటి బట్టి కాల్షియం అనేది తగ్గించవచ్చు. ఇది కాకుండా ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా కానీ ఫుట్వేర్ వేసుకొని నడిస్తే మనకి పుండ్లు పడకుండా కాపాడుకోవచ్చు. పుండ్లు పడకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ వాస్కులర్ సర్జన్ మాత్రమే కన్సల్ట్ చేస్తే సరిపోతుందా? డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళు వాస్కులర్ సర్జన్ దగ్గరికి వస్తే మేము అసెస్ చేస్తాము. వాస్కులారిటీ ప్రాబ్లం ఏంటిది, లేదా ఫుట్లో అల్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, లేదా స్పర్శ తగ్గిందా అనేది చూస్తాము. దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటామండి. ఎప్పుడు ఇది ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ అనమాట. షుగర్ కంట్రోల్ చేయడానికి ఎండోక్రైనాలజిస్ట్ కానీ, డయాబెటాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ మనం కన్సల్ట్ చేయమని చెప్తాము. వాళ్ళతోటి ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్ చేయించుకోవాలి. దాంతోపాటు కాళ్ళకి స్పర్శ తక్కువైంది అంటే దానికి సంబంధించిన మందులు వాడడం కానీ, సర్జరీ తర్వాత కూడా మనం ఫుట్వేర్ వాడడం కానీ, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తూ ఉంటామండి. ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం ఉన్న వారికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న కన్సెన్సస్ ప్రకారం అండి, ఈ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి 20 సెకండ్లకు ఒక కాలు పోతుంది డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం వల్ల, ఈ అల్సర్ వల్ల. సో యాజ్ ఎ వాస్కులర్ సర్జన్ మా పార్ట్ ఏంటిది అంటే కాలు యాంపిటేషన్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం అండి. మేము ముందు మెయిన్గా కాలు యాంపిటేషన్ ప్రివెంట్ చేయడం కోసం. సో ఎప్పుడైనా డయాబెటిక్ ఫుడ్ లక్షణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళని బట్టి చెప్తాం. ఓకే సార్, ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం ఉన్నవారు ఏ స్టేజ్లో డాక్టర్ని కలవాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.